క్రికెట్ కూడా మీకు వెళ్ళి బాడకోవాలా వాళ్ళ మంచిగా క్రికెట్ కొరానికి మీకెందుకు వెళ్ళి బాడుకోవాలా చెప్తే కట్ కావే చెప్పు. నేను కట్ మాట్లాడినా సావాలి కట్ అట్లా కాదే ఒక అన్న మాట్లాడుతూ నువ్వు మాట్లాడితే వీడియో కట్ చేయరాదే. ఓకే రెడీ యాక్షన్. కదా పైసలు వస్తాయా ఎంత? మనం ఇప్పుడు ఇట్లా ఆడినాం అనుకో, ఇప్పుడు నేను 50 పెడతాను చూడు. బరాబరేరా రివర్స్ పట్టుకున్నాడు కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? ఏడ్చుకెళ్తాం మాకేం రాదు. మీరు ఎందుకు వెళ్తున్నారు, ఏమి కొడతారు, వాడుకోవాలా? మీకు సిగ్గు చీరాలు ఉన్నాయారా? ఒకరి కురానికి మనం వెళ్ళి పెట్టుకుంటూ పండుగ పూట పండుగ తెంగేది యాంగిరయ్యా యాంగ్ చేస్తున్నా నాకనే అసలు నువ్వు తీసుకోవాలి. ఎన్నిసార్లు పెద్దోడైతే మరి నువ్వు రాదు అందరు కలిసి ఎన్ని రాయరా అదిగా ఏం పని కొడతారా? మన టీమే గెలుస్తుందని నేను సిఎస్కే గెలుస్తాను, వీడు వాటింగ్ గెలుస్తాను వాడు. మరి ఎట్లా ఐదు చేత గెలుతారు మరి మీరు? మీరు ఆడితే గెలుస్తారా? మీరు ఆడితే మా చేతులు ఉన్నది అది. ఇది పద్ధతే నారా చూడిగో, నాకు పిత్తంత పోసిండు, వాడు ఇంతగానం పోసిండు, వాడికి అంతగానం పోసుకున్నాడు. అరే వాడు 30 రూపాయలు ఇచ్చి నీ 30 రూపాయలు ఇచ్చిన. ఇప్పుడు కిరణ్ ఇలా చెప్తాను వీడు. ఇప్పుడు కిరణ్ అంటే పోతాను నాకు ఇరికే. ఒకసారి చూడు మళ్ళీ ఎక్కడి నుంచి ఇదే ప్రేమ మిస్టేక్ ఏంది ఈ ప్రేమ పెట్ట అడ్డం ఇప్పుడు మనకి వాళ్ళ కోసం మనం లొల్లెందుకు రా? పండుగ పూట లొల్లేం పనికిరా? వాడు గెలిస్తేనే గెలవకుంటే తోకగాడు. మనకి ఏం పీకి పెడతారా వాడు అజ కొడుకోవాడు? మనకి ఎందుకు రా లొల్లి? నమ్మకం చెప్పిన పెడతాను నేను. మళ్ళీ సరే ఒక్క నిమిషం మీరు ఇద్దరు రావరు ఇడిదేరా. మీ ఇద్దరు ఎవరు ఎక్కువ ఉన్నది ఎవరు తక్కువ చూస్తా చూడు. అరే ఈ గ్లాసులో నీ గ్లాసులో ఎక్కువ ఉన్నది రబ్బుతా అంట. అరే దీంట్లో ఎక్కువ మళ్ళా నవ్వక కంటిన్యూ చేసి మొత్తం. క్రికెట్ కోసానికి మీకు ఎందుకు రా బాడుకోవాలా? క్రికెట్ కోసానికి మీకు ఎందుకు లొల్లి? క్రికెట్ కోసానికి మీకు ఎందుకు లొల్లి చెప్పురా? బాడుకోవాలి మీకు సిగ్గు శరాలు ఉన్నాయా ఏమన్నా? మీకు ఒకరి కొరానికి మీకు ఎందుకు లొల్లి? క్రికెట్ తోటి మీకు ఏం పని? మీరు చక్కగా ఓన్లీ ఇంటికి దెంగేయరాలేగా, దున్నపోతులు ఉన్నట్టున్నారు. ముగ్గురు అంటే దున్నపోతులు అవన్నీ పక్కన ఇప్పుడు సమానమైన మీ ఇద్దరు మళ్ళా మీరు అంజనే వచ్చింది కదా డైలాగ్ చెప్తాం అనుకున్నా. మీరు నవ్వారు ఇక తీసుకోరా ఇప్పుడు సమానమైన లేదు మరి మళ్ళీ తీద్దామన్నా కూడా చెప్తే అర్థం చేసుకోవాలి. ఈసారి కప్పు మాదే, మీది కాదు, మీది కూడా కాదు. ఎస్ఆర్హెచ్ కూడా ఎట్లా తీరా మాది రాజు. మంచిగా మాట్లాడు. సిఎస్కే మాది. మంచిగా మాట్లాడు, నువ్వు మంచిగా మాట్లాడు. మీరు ఇద్దరు ఆగుర్రా. నా ఎస్ఆర్హెచ్ చెప్పిన